హలో ఎవ్రీవన్. ఐఎమ్ కేశవ్ రాథోడ్, హెల్త్ అడ్వైజర్ రిప్రజెంటెడ్ బై టీఎక్స్ హాస్పిటల్. ఈ మధ్య కాలంలో కార్డియాక్ అరెస్ట్ అంటే సడన్ స్ట్రోక్ ద్వారా జిమ్, డ్రైవింగ్, ఫంక్షన్లలో డాన్సులు చేస్తూ మరణించడం అనేటటువంటి వార్తలను అరుదుగా వింటూనే ఉన్నాము. అలా మరణించడానికి గల కారణాల గురించి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి మన టీఎక్స్ హాస్పిటల్ ప్రముఖ వైద్యులు డాక్టర్ పృథ్వీ గట్టు గారు, సీనియర్ కార్డియాలజిస్ట్ కన్సల్టెంట్ గారి మాటల్లో విందాం. Hi everyone, I'm Dr. G. Prudvi, consultant intervention cardiologist at TX Hospital. ఇప్పుడు నేను సడన్ కార్డియాక్ డెత్ గురించి డిస్కస్ చేస్తున్నాను. సో రీసెంట్ గా మనం చాలా మంది చూస్తున్నాము, చాలా యంగ్ ఏజ్ లో చాలా మంది సడన్ గా చనిపోతున్నారు. సమ్ జిమ్స్ లో చేస్తూ, లేదంటే ఫంక్షన్స్ లో సమ్ యాక్టివిటీ లైక్ డాన్సింగ్ అది చేస్తూ, సింగింగ్ చేస్తూ చనిపోతున్నారు అని వింటున్నాము. సో దీనికి మేజర్ కారణాలు ఏముండొచ్చు అని నేను డిస్కస్ చేస్తున్నాను. ఫస్ట్ పాసిబిలిటీ దీనికైతే అక్యూట్ కొరోనరీ సిండ్రోమ్ అంటాము. అంటే సింపుల్ గా చెప్పాలంటే హార్ట్ అటాక్. సో హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది? గుండెకి సంబంధించిన రక్తనాళాల్లో బ్లాకేజ్ ఏర్పడడం వల్ల వస్తుంది. సో సడన్ గా అది 100% బ్లాక్ అయితే రక్తం సరఫరా ఆగిపోవడం వల్ల హార్ట్ అటాక్ వస్తుంది. సో అలా వచ్చినప్పుడు సడన్ గా బీపీ ఫ్లక్చువేషన్స్ అలా వచ్చి సడన్ గా కార్డియాక్ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ కాజెస్ ఏముండొచ్చు అంటే హార్ట్ మజిల్ ప్రాబ్లం. అంటే కండరం థిక్నెస్ అనేది కొంతమందిలో జెనెటిక్ కాజెస్ వల్ల మజిల్ థిక్నెస్ ఎక్కువ పెరుగుతుంది. అలా పెరిగినప్పుడు సడన్ గా వాళ్ళకి హార్ట్ బీటింగ్ అబ్నార్మాలిటీస్ అనేది ఎక్కువ వస్తుంది. సడన్ గా 200, 250లో హార్ట్ బీటింగ్ అవుతుంది. దానివల్ల బీపీ సడన్ గా డ్రాప్ అయ్యి బ్రెయిన్ కి బ్లడ్ సప్లై తగ్గిపోయి సడన్ గా పడిపోతారు. సో అలాంటి కండిషన్స్ కి ఇమీడియట్ గా మనం సిపిఆర్ స్టార్ట్ చేసి వీలైనంత త్వరగా కార్డియోవర్షన్ అంటే ఎలక్ట్రికల్ షాక్ ట్రీట్మెంట్ ఇస్తే ఛాన్సెస్ ఆఫ్ రికవరీ అనేది బాగుంటుంది. సో నెక్స్ట్ ఇంకా రేర్ కాజెస్ వచ్చేసరికి సమ్ ఛానలోపతీస్ అంటాము. ఈసీజీలో దాని ఎఫెక్ట్ తెలుస్తుంది. క్యూటీ ప్రొలాంగేషన్ గానీ, క్యూటీ షార్టనింగ్ గానీ, సో ఇట్లాంటివి ఉంటాయి. సో అవి యూజువల్ గా యంగ్ ఏజ్ అంటే 30s లెస్ దెన్ 30s వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. వాళ్ళలో కూడా ఈ హార్ట్ బీటింగ్ అబ్నార్మాలిటీస్ అనేవి సడన్ గా ఉంటాయి. వాటికి కొన్ని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. లైక్ సడన్ గా సివియర్ ఎక్సర్సైజ్ చేయడము, లేదా ఎక్సెసివ్ పడని ఫుడ్ తినడము, సో హైట్స్ ఆఫ్ ఎమోషన్స్ కి వెళ్ళడము, ఇట్లాంటి అయినప్పుడు ట్రిగరింగ్ అయ్యే ఉంటాయి.